భక్తమహాశైలకు పడమట దర్శిపేటలో వేయించేసినటువంటి సదాశివ సమేత శ్రీ రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి అమ్మవార్ల దేవస్థానములు పడమట దర్శిపేట విజయవాడ. ఈరోజు అమ్మవారి యొక్క దివ్య అలంకారము అన్నపూర్ణాదేవిగా అమ్మవారికి ఆశీనులై ఉన్నారు. ఈరోజు అన్నపూర్ణ అమ్మవారి యొక్క అనుగ్రహ పాత్రుడు కావలసిందిగా ప్రార్థిస్తూ, సృష్టి స్థితి లయకారిణి అయినటువంటి అన్నపూర్ణాదేవి చరాచర జీవరాశులన్నిటికీ కూడా ఆహారం ప్రధానంగా అమ్మవారు ఆవిర్భవించడం జరిగింది. ప్రతి ఒక్క జీవికి కూడా అన్నప్రసాదన వితరణ కోసమై ఆవిడ జన్మించినట్లుగా శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా అక్కడ పరమేశ్వరుడు కూడా ప్రత్యక్షంగా మరి అన్నప్రసాదం అమ్మవారి దగ్గర స్వీకరించినట్లు మనకు చరిత్రలు కూడా చెబుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రతి జీవి కూడా ఈరోజు అన్నప్రసాదనకై ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేయటం ముఖ్య ఉద్దేశంగా అన్నపూర్ణాదేవిని ఆరాధించడం జరుగుతుంది. ప్రధానంగా వ్యవసాయము, మరి విద్యా ఉద్యోగ వ్యాపార వ్యవసాయ శరీర ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలలో అన్నపూర్ణాదేవి ప్రధాన పాత్రగా పోషించడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఈరోజు అన్నపూర్ణాదేవిగా అమ్మవారు అలంకరణ చేయడం జరిగినది. అదేవిధంగా మరి రేపు 2వ తారీఖున విజయదశమి రోజున కూడా అమ్మవారికి రాజరాజేశ్వరిగా ఉంటుంది. ముఖ్యంగా మూలా నక్షత్రం 29వ తారీఖు సోమవారము విద్యార్థిని విద్యార్థులచే సామూహిక అక్షరాభ్యాసాలు మరియు విద్యా ఆరాధనకై మరి విద్యా కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా మరి 4వ తారీఖున అన్నసంతర్పణ కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ కూడా మా ఆలయ అధ్యక్షులు ఆవుల నాసరయ్య గారి ఆధ్వర్యం, మరియు మా ప్రధాన కార్యదర్శి గారు పోతంశెట్టి నాగేశ్వరరావు గారు, మరియు మా ట్రెజరర్ గారు ఆవుల యామ శివనారాయణ గారు, మరియు మా యొక్క మహిళా డివోటీస్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపగ పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. మరి అదేవిధంగా 4వ తారీఖున మరి జరిగేటటువంటి అన్నసంతర్పణ కార్యక్రమం ఉంటుంది. ఈ అన్నసంతర్పణ కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. శ్రీమాత్రే నమః. రండి. దర్శిపేట రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి అమ్మవారి ఆలయం అండి. ఈ ఆలయం కట్టి 26 సంవత్సరాలు అయిందండి. నేను ఇక్కడ 26 సంవత్సరాల నుంచి కూడా ఉన్నాను. కానీ ఏది అనుకుంటే మనం ఆ అమ్మతో మనం ఈరోజు అనుకున్నాం అనుకోండి, సాయంకాలానికో రేపుటికో అమ్మ మన కోరికను తీరుస్తుంది. తప్పకుండా ఆ నమ్మకం మాకుంది. ఇక్కడ 25 సంవత్సరాల నుంచి కూడా మేము సేవ చేసుకుంటున్నాము. అమ్మ మాకు ఏ లోటు తెలియనివ్వలేదండి. ఏదైనా సరే మా పిల్లలిద్దరూ కూడా విదేశీ విద్యను అభ్యసించడానికి కానీ ఆవిడ చాలా తోడయింది నాకు. అందుకని ఆవిడంటే చాలా నమ్మకం. దాని మూలాన మేము 25 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే అమ్మ సేవ చేసుకుంటున్నామండి. అది అన్ని పూజలు కూడా ఇక్కడ చక్కగా సౌకర్యంగా జరుగుతాయండి. ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉంది, అది కూడా చక్కగా చేయబడుతుంది. కావున భక్తులందరూ కూడా అమ్మవారి కోరికలు తీరుస్తుంది కాబట్టి అమ్మవారి కృపకు పాత్రలయ్యి చక్కగా సేవ చేసుకుంటున్నారండి భక్తులు కూడా. శ్రీమాత్రే నమః. చతుర్భుజే చంద్రకళావతంసే కుశోన్నజే కుంకుమరాకశోణే పుండ్రేక్షు